ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా వరుణుడి జాడలేదు. పంటల సాగు విషయంలో రైతులు గందరగోళం నెలకొంది. మరోవైపు ఎల్నినో ప్రభావం చూపుతున్న నేపథ్యంలో పంటల మార్పిడి అవసరమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆ దిశగా అన్నదాతల్లో అవగాహన కల్పించడంతో పాటు విత్తనాలు, ఎరువులు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్దమవుతోంది. ఈ నేపథ్యంలో వర్షాకాలం పంటల సాగుపై కీలక సూచనలు చేస్తున్న కరీంనగర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని భాగ్యలక్ష్మితో మా ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి. కరీంనగర్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు కురవాల్సినటువంటి సాధారణ వర్షపాతంతో పోలిస్తే దాదాపు 50% పైగా లోటు వర్షపాతం ఈసారి నమోదైంది. సో ఎల్నినో ప్రభావం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇటు కరీంనగర్ జిల్లా మీద కూడా ఉండబోతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలి, అంటే జనరల్గా సాగు చేసేటువంటి పంటలు కాకుండా ఎలాంటి పంటల వైపు వెళ్తే రైతులు లాభపడతారు, తర్వాత దీని మీద సన్నద్ధత వ్యవసాయ శాఖ ఎలా ఉంది, ఇలాంటి వివరాలు మనతో పాటు పంచుకోవడానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మనతో పాటు ఉన్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ఇప్పటికీ లోటు వర్షపాతం నమోదైంది. సో మన జిల్లాలో రైతులు ఇప్పుడు రెగ్యులర్గా సాగు చేసే పంటలు కాకుండా ఏ పంటల వైపు వెళ్తే బెటర్? వరి సాధారణ విస్తీర్ణం ఏమిటంటే 2,80,000 ఎకరాల వరకు ఉంది. కానీ ఈసారి వానాకాలంలో ఎల్నినో పరిస్థితుల వల్ల మనం వరి సాగు తగ్గించుకోవాలని మనం చెప్పడం జరుగుతుంది. వరికి బదులుగా పప్పుధాన్య పంటలైన కంది, మినుము, పెసర కానీ, లేకపోతే ఆయిల్ సీడ్ క్రాప్స్ అయిన నువ్వులు కానీ, లేకపోతే చిరుధాన్యాలు జొన్న, సజ్జ, రాగి ఇలాంటి పంటలకి సాగు చేసుకోవాల్సిందిగా మన తెలంగాణ ప్రభుత్వం వారు సూచించడం జరుగుతుంది. పంట మార్పిడి జరగాలని మీరు అంటున్నారు. సో పంట మార్పిడి జరగాలంటే నేల స్వభావం సహకరించాలి, ప్లస్ వాటర్ కూడా, అంటే వరి సాగు చేసినటువంటి నేలల్లో అధికంగా వాటర్ శాతం ఉంటుంది, తేమ శాతం అధికంగా ఉంటుంది. అలాంటి భూముల్లో మీరు సూచించినటువంటి పంటలు పండుతాయా, పండవా? మన పప్పు ధాన్యాలు ఎక్కడైనా సాగు చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. కంది అన్నది మనకి ప్రత్తిలో కానీ, తర్వాత కందిలో కానీ కూడా ఇంటర్ క్రాప్ కింద వేసుకోవచ్చు. వ్యవసాయ శాఖ సన్నద్ధంగా ఉందా? మరి వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు కానీ ఇవన్నీ సరఫరా చేయాల్సినటువంటి అవసరం మీ మీద ఉంటుంది. సో ఎంత రిక్వైర్మెంట్ పడుతుందని మీరు అనుకుంటున్నారు? ఏ విత్తనాలు మీరు తెప్పిస్తున్నారు? రెడీగా ఉన్నారా లేదా? మనం రేపటి నుంచి కూడా, అంటే 30వ తారీఖు వరకు కూడా మనం అన్ని రకాల విత్తనాలు కూడా రైతు వేదికల్లో రైతులందరికీ అందుబాటులో పెట్టి అక్కడి నుంచి మనము అమ్మకాలు సాగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు నేస్తం ప్రోగ్రాంలో మన మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు వర్చువల్గా దీన్ని లాంచ్ చేస్తున్నారు. మనకి 76 రైతు వేదికలు ఉన్నాయండి మన జిల్లాలో. ఈ సుమారుగా 70 రైతు వేదికల ద్వారా మనం అన్నీ కూడా ఈ ఆరుతడి పంటల విత్తనాలన్నీ కూడా మనం అందుబాటులో పెడుతున్నాము. ఇవే కాకుండా వరి స్వల్పకాలిక రకాలు 7 ఏవైతే ప్రమోట్ చేస్తున్నారో వరి సన్న రకాలు, ఆ విత్తనాలు కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారా లేదా? ఎందుకంటే రెగ్యులర్గా పంటలు సాగు చేసేటువంటి రైతులు వెంటనే మార్పిడి చేయాలంటే కుదరదు, వాళ్ళకు కొంత అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అవగాహన కోసం వ్యవసాయ శాఖ ఏం చేస్తుంది? మన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామస్థాయి గ్రామ సభల్లోని, మండల స్థాయి మీటింగ్స్లోని, కాన్స్టిట్యున్సీ లెవెల్లోని, తర్వాత మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ప్రత్యేక కార్యక్రమాలు, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలని ఒక 60 రైతు వేదికల్లో మన యూనివర్సిటీ వారి సహకారంతో, తర్వాత కేవీకే వారి సహకారంతో జూన్ 1 నుంచి 30th వరకు కూడా మనకి ఖేతీ బచావో అభియాన్ అనేసి, ఇందులో కూడా మనకి ఈ పంటల సాగు విషయంలో అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రాజెక్టుల కిందనే ఎక్కువ వరి సాగు అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి లేదు, వర్షాలు కూడా పడే పరిస్థితి లేదు. ఎక్కువ మంది ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి వరి రైతులే పంట మార్పిడి చేయాల్సినటువంటి అవసరం. ఆయా ప్రాంతాల్లో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మన జిల్లాలో 80% వరకు సాగు భూములన్నీ కూడా మనకి కెనాల్ఫైడ్ ఏరియాస్లోనే ఉందండి. మనకి ఎల్నినో కండిషన్స్ వల్ల వర్షాభావ పరిస్థితులతో పాటు భూగర్భ జలాలు, నదులు, కాలువల్లోని, కుంటల్లోని కూడా నీటి సదుపాయం అన్నది తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరుతడి పంటలకు వెళ్లాల్సిందిగా సూచించడం జరుగుతుంది. అది కాక మనకి జూన్ 22వ తారీఖు వచ్చినా ఇంతవరకు కూడా ఒక వర్షం కూడా పడలేదు. కాబట్టి మనకి 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం, కనీసం 50-60 మిల్లీమీటర్ల తేమ అన్నది మనకి ఉండడానికి అవకాశం ఉంటేనే మనం విత్తుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది. లేకపోతే మనకి
వేడి ఉత్పన్నమై మన భూములన్నింటిలో కూడా విత్తనం మొలక శాతం అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంది. యూరియా యాప్ పని విధానం ఎట్లా ఉంది? యూరియా నిల్వలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయా లేదా? మనకి ఈ రోజు వరకు కూడా 16,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు మన జిల్లాలో అందుబాటులో ఉన్నాయండి. వీటినన్నింటినీ కూడా మండలాల్లోని అన్ని సేల్ పాయింట్స్కి కూడా తరలించడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా మన యూరియా యాప్ అన్నది వర్షాలు లేకపోవడం వల్ల ఇంతవరకు ఓపెన్ చేయలేదు. రాబోయే రోజుల్లో మనకి ఈ పంటల బట్టి కూడా మనకి యూరియా సరఫరా చేయడానికి అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావం కారణంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే వరి సాగు చేస్తున్నారో ఎక్కువ నీటి అవసరం ఉన్నటువంటి పంటలు కాకుండా ఆరుతడి పంటల వైపు వెళ్తే పంటల మార్పిడి సాధ్యమవుతుంది. ఎట్ ది సేమ్ టైం అంటే వరి లాంటి పంటల వల్ల జరిగేటువంటి నష్టాలు కూడా బయటపడవచ్చు అని చెప్పేసి వాళ్ళు చూపిస్తున్నారు. దీంతోపాటు అవసరమైనటువంటి విత్తనాలు కూడా రైతు వేదికల్లో రైతులకు అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. ఈ యూరియా యాప్ కూడా ఓపెన్ అవుతుంది. దాని ద్వారా కావలసినటువంటి యూరియా కూడా రైతులకు అవసరమైన విధంగా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆమె వివరిస్తున్నారు. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.